మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో దోసకాయ పచ్చి చింతకాయలతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దోసకాయని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి పుదీనా వేగిన తర్వాత రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి పుదీనాని మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి నూరుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చిని మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి చింతకాయ ముక్కలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకొని దంచుకోవాలి. చింతకాయను కూడా మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని నూరుకోవాలి.
పచ్చడిని ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని మనం ముందుగా నూరుకున్న చట్నీని తాలింపులో వేసి కలుపుకోవాలి. మనకు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చి చింతకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.